వలె సూచక్రియలు కనబడును. అవును, నా నామమున దెయ్యములు వెలగొట్టదురు, అంతేకాదు క్రొత్త భాషలు మాట్లాడుదురు. న్యూ టంగ్స్ అంట. ఈ లోక భాషలున్నాయి, చాలా రకాల భాషలున్నాయి. కొంతమంది పరిశుద్ధాత్మ అభిషేకానికి వచ్చిన అవగాహన ఉండదు, మరి అన్య భాషలు అనగానే మరి వేరేలాగా దాన్ని ఎత్తిపట్టి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే నమ్మిన వారి వలన మరొక సూచక్రియ కనబడుతుంది. ఏంట సూచక్రియ? క్రొత్త భాషలు మాట్లాడతారంట. మరి 14th చాప్టర్ కనుక మీరు 1 కొరింథీయులు 14 చదివితే భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడనంట. భాషలు మరి దేని కొరకంటే మరి ఇక్కడ చూస్తే భాషలతో మాట్లాడు మర్మమును పలుకునంట. ఎన్నో రకాల ఆశీర్వాదాలు మరి ఆత్మలో ప్రార్థించట్లో ఉంది ప్రియులారా. అందుకే యాకోబు రాసిన పత్రికలు అంటాడు ఆత్మలో ప్రార్థన చేయాలా. అదే ఇది 14th చాప్టర్ 14వ అధ్యాయం 1 కొరింథీయులు 14వ అధ్యాయం కనుక మీరు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది చాలా విషయాలున్నాయి ప్రియులారా. అందులో ఒక విషయాన్ని చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తే 2వ వచనం, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడు గ్రహింపడు, కానీ ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. ఒకవేళ నీవు గ్రహించకపోవచ్చు, ఇతరులు కూడా గ్రహించకపోవచ్చు. తర్వాత భాషల అర్థం అది వేరే సంగతి. కానీ పౌలు గారైతే ఎక్కువ నేను ఆత్మలో భాషలతో మాట్లాడి తినంటాడు. ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో కూడా ప్రార్థన చేతునంటాడు. భాషలతో మాట్లాడడం అని ఆటంకపరచకూడదు, కానీ ఎవరికి అభ్యంతరం లేకుండా నీవు దేవునితో మాట్లాడుకోవచ్చు. నీవు దేవునితో కమ్యూనియన్ అంటే దేవునితో ఏకాంతంగా నువ్వు గడిపే సమయంలో అవును ఆత్మలో నువ్వు ప్రార్థించుకోవచ్చు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషునితో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడు వాడు గ్రహింపాడు, కానీ వాడు ఆత్మ వల్ల మర్మములు పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలిగినట్టు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకున్నాడు, కానీ ప్రవచించేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగచేయను. ఓకే, ప్రవచించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తాడు. ముందు నీ వ్యక్తిగతంగా నువ్వు క్షేమాభివృద్ధి కలగచేసుకోవాలంటే ఆత్మలో ప్రార్థించాలా. దట్ మీనింగ్ క్రొత్త భాషలు మాట్లాడుతారని దేవుని యొక్క వాక్యం అంటుంది. మరి ఇక్కడ మరి 4వ వచనం చూస్తున్నా, ఇదే 14వ అధ్యాయం 15వ వచనములు కనుక చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చూద్దాం ప్రియులారా. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో కూడా ప్రార్థన. అంటే ఆత్మలో చేయి, మనసుతో కూడా చేయాలంట. మనసు అంటే నీ వ్యక్తిగతంగా నీ తెలుగు, నీ ఇంగ్లీష్, నువ్వు ఏ లాంగ్వేజ్ని కలిగి ఉన్నావు దాన్ని నువ్వు ప్రార్థించినప్పుడు నీ మనస్సు ఫలవంతమవుతుంది. అయితే నువ్వు ఆత్మలో దేవుడిచ్చిన క్రొత్త భాష ద్వారా నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ ఆత్మకు క్షేమాభివృద్ధి, నీ ఆత్మ ఎంతో క్షేమాన్ని పొందుతుందని దేవుని యొక్క వాక్యం అంటుంది. కనుక 2వ సూచక్రియ క్రొత్త భాషలు మాట్లాడుతారంట. మరి 120 మంది అందరు కూడా మేడగదిలో ఉండి విశ్వసించిన వారందరి మీదకి అపోస్తుల కార్యములు మనం చూస్తాం. వారందరూ దేవుని ఆత్మ చేత తాకబడగా, పరిశుద్ధాత్మతో నింపబడగా, వాక్కు శక్తి వారికి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. అందరూ కూడా ఒక దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ప్రభు కనిపెట్టమన్నాడు, కనిపెడుతున్నారు. 2వ అధ్యాయం 1, 2, 3 చదివితే మీకు అర్థమవుతుంది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం ఉండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండెను. మరి అగ్నిజ్వాలల వంటి నాలుకలుగా వివాహపడ్డట్లుగా వారు కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. దేవుని యొక్క వాక్యం అంటుంది పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించుచున్న కొలది అన్య భాషలతో, క్రొత్త భాషలతో మాట్లాడసాగిరి. ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్! అవును, పెంతెకోస్తు అనుభవన అంటే ఇక్కడున్న ఈ మేడ గది మీద చక్కటి అనుభవాన్ని ఇస్తున్నాడు. శిష్యులందరూ ఆత్మతో నిండుకున్నట్టుగా వారికి వాక్కు శక్తి అనుగ్రహించబడిన ఆ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించుచున్న కొలది అన్య భాషలో మాట్లాడసాగిరంట. క్రొత్త భాషలో మాట్లాడసాగిరి. క్రొత్త భాషలు మాట్లాడదురు. అన్నోన్ టంగ్స్ అంట. ఎంత అద్భుతమైన కార్యం!
అది నీ ఆత్మకు ఎంతో క్షమాభివృద్ధి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మీరు ప్రార్థిస్తున్నప్పుడు అది మీకెంతో దీవెనకరం, మీకెంతో ఆశీర్వాదకరం. అవును, ఈ రెండవ సూచక్రియ వెంబడించునని దేవుని యొక్క వాక్యం అంటుంది.